విజయనగరం అంటేనే విద్యల నగరం అంటారు. అలాంటిది ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎక్కడుందంటే ఎవరు కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవును, నేను చెప్పింది నిజమే. ఏంటి ఈ ప్రభుత్వ సంస్కృత కళాశాల వద్ద ఉండి చెప్తున్నారు అనుకుంటున్నారా? అవును, ఈ ప్రభుత్వ కళాశాలలోనే ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కూడా ఇక్కడే క్లాసులు జరుగుతున్న నేపథ్యం కూడా ఉంది. ఒకే కళాశాలలో ఉదయం సెక్షన్కి జరుగుతూ ఉంటాయి, అలాగే మధ్యాహ్నం ఇంకో సెక్షన్ జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే సుమారుగా ప్రభుత్వ కళాశాలలో సుమారుగా 400 మంది వరకు పిల్లలైతే ఉన్నారు. ఈరోజు ఆ పిల్లలైతే ఈరోజు చాలా కష్టంగా చదువుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కనీస మౌలిక వసతులు లేక, శాశ్వత బిల్డింగులు లేక, కనీసం క్లాస్ రూములు లేక, అలాగే దానికి సంబంధించినటువంటి ఆ ల్యాబ్లు కూడా కనీస వసతులు అనేవి ఈరోజు లేకపోవడంతో ఈరోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఆ కాలేజీ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది ఒకసారి చూసి వద్దాం రండి. కళాశాల చూసుకుంటే ఎప్పుడో పూర్వకాలంలో కట్టినటువంటి బిల్డింగ్లోనే ఇప్పుడు కూడా రన్ చేస్తున్నటువంటి నేపథ్యం అవుతుంది. ఈ క్రమంలోనే ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలలో ఒక డిగ్రీ కళాశాలకైతే ఎటువంటి భవనాలు కానీ వసతులు కానీ లేకపోవడంతో మార్నింగ్ సెక్షన్ అయితే సంస్కృత కళాశాలకైతే ఒక పక్క క్లాసులు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా సాయంకాలం అంటే మధ్యాహ్నం రెండో పూట చూసుకుంటే మధ్యాహ్నం 12:30 1 గంట ప్రాంతం నుంచి సాయంత్రం 4:30 5 ప్రాంతం వరకు కూడా డిగ్రీ కళాశాలకైతే మరొక వైపు అయితే క్లాసులు జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. ఒక క్లాసులు జరుగుతుంటే ఏదైతే అందులో భాగంగానే ఒక క్లాస్ రూమ్ వద్ద అయితే మన ప్రస్తుతం అవుతుంది. ఈ క్లాస్ రూమ్ అయితే మనమైతే చూడొచ్చు. ఈ క్లాస్ రూమ్ ఒకవైపు చూసుకుంటే స్టూడెంట్స్ కూడా నిల్చొని కొంతమంది ఉంటారు, అలాగే కొంతమంది కూర్చొని కూడా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే చూసుకుంటే ఒకవైపు చూసుకుంటే మన పైకి అయితే చూపించవచ్చు. మనకి వీడియో జర్నలిస్ట్ కూడా చూపిస్తున్నటువంటి నేపథ్యం కూడా పైన అయితే మాత్రం మొత్తం ఆ బిల్డింగ్ కూడా పెచ్చులు ఊడిపోయి పడిపోతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఈరోజు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి ఇటువంటి ప్రభుత్వ వ్యవస్థల్లోనే ఈరోజు మనం ఉన్నామా అన్నట్లయితే మాత్రం అనిపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో అయితే ఇక్కడ చూసుకుంటే అసలు బెంచీలు కూడా లేనటువంటి పరిస్థితి. ఈ బెంచీల్లో ఉన్నటువంటివి కూడా ఒకవైపు అయితే మాత్రం పేడ్ చేసి ఒక సైడ్కి పెట్టి ఉంచినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. దీనికి కనీసం ఒక క్లాస్ రూమ్లో బోర్డు కూడా లేనటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రధానంగా చూసుకుంటే ఈ ఏదైతే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉంది, ఈ కళాశాల అయితే మాత్రం ఆనాడు టీడీపీ హయాంలోనే ఒకవైపు అయితే దీనికి అప్రూవల్ అయితే వచ్చింది. అదే క్రమంలోనే వైసీపీ హయాంలో పూర్తిగా అయితే శాంక్షన్ అయితే అయ్యి ఆనాటి నుంచి అయితే మాత్రం క్లాసులు అయితే కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. సుమారుగా 5 సంవత్సరాలు పైబడినప్పుడు కూడా ఇంతవరకు కూడా శాశ్వత బిల్డింగ్ లేకపోవడంతో విద్యార్థులు అయితే మాత్రం ఈరోజు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అయితే కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లలతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ బీఎస్సీ కంప్యూటర్స్ చదువుతున్నాను. ఆల్రెడీ 5 ఇయర్స్ నుంచి ఇక్కడ చాలామంది మా సీనియర్స్ వాళ్ళందరూ ఉన్నారు. కానీ ఇప్పటికొచ్చి మాకు బిల్డింగ్ అనేది శాంక్షన్ చేయలేదు. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మధ్యాహ్నం పూట మాకు, ఉదయం పూట సంస్కృత్ కాలేజ్ వాళ్ళు అవ్వడం వల్ల మాకు క్లాసులు గట్రా సరిగ్గా ఏం జరగట్లేదు. దానివల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం. ప్లీజ్ పెద్దలందరూ దయించి మాకు కాలేజ్ శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అని చెప్తే ఎక్కడుంది అసలు గవర్నమెంట్ డిగ్రీ కాలేజు? అది ఎక్కడుంది అసలు కాలేజ్ మీకు అలాగ అడుగుతుండ్రు. కానీ ఇప్పుడు మేము చదువుతుంది అయితే సంస్కృత్ కాలేజీలోనే ఉన్నాం. వాళ్ళకి ఫస్ట్ పొద్దున్న అవుతుంది, మాకు మధ్యాహ్నం అవుతుంది. కాలేజ్ లేక మధ్యాహ్నం నుంచి మాకు స్టార్ట్ అయింది కాలేజెస్. అందుకే గవర్నమెంట్ దీని మీద స్పందన చూసుకొని మా కాలేజ్ ఇవ్వాలని కోరుతున్నాం. కనీసం మాకంటూ ఒక కాలేజ్ గ్రౌండ్ కావాలని కోరుకుంటున్నాం. స్టడీ అయితే బాగానే ఉంది ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలోని. నా పేరు నీలాద్రి అప్పారావు. డిగ్రీ బిఏ ఫస్ట్ ఇయర్ పొలిటికల్ సైన్స్ హానర్స్ గ్రూప్ అనమాట. ఇప్పుడు 2024-28 బ్యాచ్కి డిగ్రీ జాయిన్ అయ్యాము ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో. పేదవాళ్ళకి ఎప్పుడు కూడా చదివే ఆస్తి, అటువంటిది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే సపరేట్గా ఎంఆర్ గవర్నమెంట్ సంస్కృత్ కాలేజ్లో మా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీని రన్ చేయడం జరుగుతుంది. కానీ ఆ బిల్డింగులు చూస్తే సరైన ఫెసిలిటీస్ లేవు. కూర్చోడానికి బెంచీలు కానీ లేదంటే తరగతి గదులు కానీ సరిగా లేదు. మా కాలేజ్ వచ్చి 6 ఇయర్స్ అవుతున్నా కూడా కనీసం స్థానికంగా స్థానిక ఎమ్మెల్యే కానీ, స్థానిక కలెక్టర్ కానీ, స్థానిక డిఈఓ కానీ, కనీసం ముఖ్యమంత్రి కానీ, కనీసం విద్యాశాఖ మంత్రి కానీ, కనీసం ఉప ముఖ్యమంత్రి గారు కానీ స్పందించుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మేము పడుతున్నటువంటి ఇబ్బందులు చాలా బాధగా ఉంది. ఎందుకంటే మా చదువు అనేటువంటిది సక్రమంగా ఇక్కడ జరగడం లేదు. ఫెసిలిటీస్ మాకైతే మంచి ఫ్యాకల్టీ మెంబర్స్, మంచి అనుభవజ్ఞులైనటువంటి లెక్చరర్స్ అందరూ కూడా ఉన్నారు. అందరూ కూడా పిహెచ్డి చేసిన లెక్చరర్స్ ఉన్నారు. కానీ మాకు ఉన్నటువంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల
మాకు పీరియడ్లు అనేటటువంటి సక్రమంగా టైం టేబుల్ ఇవ్వక, సక్రమంగా క్లాసులు జరగక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. దీనివల్ల మేము ఏంటంటే మేము అనుకున్నటువంటి ఫలితాలు అనేటటువంటిది సాధించగా వెనకపడుతూ అనేక రకమైనటువంటి ఇబ్బందులు పాలవుతూ ఉన్నాం. మాకు సరైనటువంటి వసతులు అనేటటువంటిది లేదు. ముఖ్యంగా మాకు ఏంటంటే లైబ్రరీ ఫెసిలిటీ అనేటువంటిది లేరు. ఇక్కడ సంస్కృతి లైబ్రరీకి వెళ్తే దానిలోకి మమ్మల్ని రానివ్వట్లేదు ముఖ్యంగా. రెండోది ఏంటంటే క్లాసులు కూడా బయట చెప్పవలసినటువంటి పరిస్థితులు. తర్వాత బిల్డింగులు కూడా బాగలేదు, ఇప్పుడు పడిపోతాయి అనేటట్లు ఉన్నాయి బిల్డింగులు కూడాను. తర్వాత చాలా ఈ మా ఒక షిఫ్ట్ మాత్రమే చెప్పగలుగుతున్నారు, అది కూడాను ఆ క్లాసులు కూడాను. కాబట్టి ప్రభుత్వం అనేటటువంటి స్పందించి మాకు తగినటువంటి వసతులు అనేటటువంటిది కల్పించి, మాకుంటూ ప్రత్యేకమైనటువంటి బిల్డింగ్ అనేటువంటిది కల్పించి మాకు తగినటువంటి విద్యా సౌకర్యాలు కల్పించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాము. మాకు తగినటువంటి బిల్డింగ్తో పాటు మాకు తగినటువంటి గ్రౌండ్ కూడా లేదు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ విషయం మీద చాలా బాధగా ఉంది. ఇప్పుడు నా ఏజ్ తూరితే 36, 1 లక్ష మీద మాస్టర్ అవుదాం మనం వచ్చాము. కానీ ఇక్కడ తీరమోసే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చూసిన తర్వాత ఏమో చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారిగా ఎంతో నేర్చుకోవాలన్న తపంతో వచ్చినటువంటి 1 లక్ష్యం మీద వచ్చినటువంటి మాకు ఇటువంటి ఉన్నత విద్యతో కూడినటువంటి డిగ్రీ విద్య అనేటటువంటిది ఇలాగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. అందున మన జిల్లా విద్యా కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు ఏర్పడడం అనేటటువంటిది బాధాకరమైనటువంటి విషయము. కాబట్టి ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కూడా స్పందించి మాకు తగినటువంటి బిల్డింగ్లు ఏర్పాటు చేసి మాకు తగినటువంటి విద్యని అందరూ కూడా అందించవలసిందిగా, దానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. అమ్మ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఇంత ఇబ్బందులు ఏ విధంగా చదువుకోగలుగుతున్నారు ఏంటి? నేను ఇక్కడ లోకల్ నుండి వచ్చానండి. ఇక్కడ మాకైతే ఫ్యాకల్టీ చాలా బాగున్నారు, బాగా చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మాకైతే అసలు బిల్డింగ్ లేదు, మేము కూర్చోడానికి వసతులు లేవు, బెంచెస్ లేవు. మేము కిందన కూర్చొని బయట కూర్చొని చదువుకోవాల్సి వస్తుంది. టీచర్స్ కూడా మాకు క్లాసెస్ చెప్తున్నప్పుడు అయితే మేము బయట కూర్చునే, సార్స్ కూడా బయట చైర్స్ లేకపోవడం వల్ల నుంచొని మాకు చెప్పడం జరుగుతుందన్నమాట. మాకు ఇలాగా ఇక్కడ మాకు బిల్డింగ్ లేకపోవడం వల్ల మేము ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. అయితే మాకు బిల్డింగ్ అనేది మాకు కావాలి. మెయిన్ ఏంటంటే మాకు బిల్డింగ్ అనేది ఖచ్చితంగా కావాలి. మాకు ఏ క్లాసెస్ లేకుండా, ఏమీ లేకుండా ఇక్కడ కూర్చుని మేము అన్నీ చేయాలంటే చాలా కష్టం. ఒక లైబ్రరీ లేదు, లేకపోతే కొన్ని ల్యాబ్స్ లేవు, ఏవీ లేవు. ఇవేవీ లేకుండా మేము ముందుకి వెళ్ళాలంటే, ఇవేమీ లేకుండా మేము ముందుకు వెళ్ళలేం కదండి. ఇప్పుడు మేము ముందుకు వెళ్ళాలంటే, మా గోల్స్ మేము రీచ్ అవ్వాలంటే మాకు కొన్ని కావాలి. అవైతే మేమైతే ఇక్కడ మాకు ఏ సదుపాయాలు లేవు, మేము అవి కావాలని కోరుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకైతే బిల్డింగ్ కావాలి. బిల్డింగ్ ఎప్పుడైతే వస్తుందో ఇవన్నీ మాకు వస్తాయని మేము నమ్ముతున్నాము. ప్లీజ్ మీరు అందరూ దయించి మాకు బిల్డింగ్ ఇవ్వాలని ఆశపడుతున్నాము. తల్లి మీరు చెప్పండి అమ్మ, ఏమనిపిస్తుంది ఏంటి మీకు ఇక్కడ? కూర్చోడానికి కష్టంగా ఉంది. సార్స్ కూడా నించొని పాఠాలు చెప్తున్నారు. బిల్డింగ్ కావాలి అంతే సార్. చాలా ఇబ్బందిగా ఉంది. లోకల్ ఏరియా నుంచి వచ్చాం సార్. చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. డిగ్రీ సార్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సార్. ఇలా కూర్చొని చదువుతుంటే ఇబ్బంది అనిపించట్లేదు? ఇబ్బందిగానే ఉంది సార్. ఎటువంటి వసతులు కావాలి మీకు? సరైన రూమ్స్ కావాలి సార్, క్లాస్ రూమ్స్. ఒకటే చెప్తున్నారు, చూసాం కదా, పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడైతే మాత్రం ఈరోజు చదువుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అంటే ఒకవైపు చూసుకుంటే ప్రభుత్వాలు అయితే మాత్రం విద్యకు పెద్ద పీట వేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఈరోజు పూర్తిగా విజయనగరం కేంద్రంగా ఉన్నటువంటి విజయనగరం కేంద్రంలోనే ఈరోజు విజయనగరం పట్టణ సమీపంలో ఉన్నటువంటి ఈరోజు డిగ్రీ కాలేజ్ అయితే మాత్రం ఎన్నో సంవత్సరాలు, కనీసం 5 సంవత్సరాలు అయినప్పటికీ ఇంతవరకు కూడా శాశ్వత బిల్డింగ్ లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం సుమారుగా 25 మంది టీచర్లతో పాటు ఇక్కడ కావాల్సినటువంటి అన్ని రకాలుగా అప్రూవల్ అయితే చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. అయితే ఇక్కడ దీనికి సరిపోయినటువంటి సీనియర్ ఫ్యాకల్టీని కూడా ఒకవైపు అయితే ఇచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఒకవైపు చూసుకుంటే వాళ్ళకి వెలగా ఎడ్యుకేషన్ అయితే అందుతుంది, కానీ వాళ్ళకి కావాల్సినటువంటి కనీసం మౌలిక వసతులు లేకపోవడంతో ఈరోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా కనీసం లైబ్రరీ కూడా స్థిరమైంది లేదు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సంస్కృత కళాశాల లైబ్రరీలో కూడా అక్కడికి వెళ్దామంటే సంస్కృత కళాశాలకు సంబంధించిన స్టూడెంట్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కావచ్చు, వాళ్ళు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి నేపథ్యం కూడా మరొక వైపు అయితే ఉందని చెప్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇదే క్రమంలోనే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి పూర్తిగా అన్ని రకాల మౌలిక వసతులతో కలిగినటువంటి అన్ని ఏర్పాట్లు కలిగినటువంటి శాశ్వత బిల్డింగులు, అలాగే దీనికి కావాల్సినటువంటి వసతులన్నీ ఏర్పాటు చేయాలని అయితే మాత్రం ఒకవైపు అయితే ఈ స్టూడెంట్స్తో పాటు ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మా
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.